మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మంచి పాత్రని వదిలేసుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా బాధపడుతున్నారు. సో ఈ విషయం రీసెంట్ గానే తెలిసింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు థర్డ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా కొద్ది రోజుల్లోనే ఇది స్ట్రీమింగ్ కూడా అవుతుంది. సో మరి అందరూ కూడా ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ అంటే ఇది చూసినటువంటి వాళ్ళందరూ కూడా మనోజ్ బాజ్పేయి గారిని అంటే ఈయన ప్లేస్లో ఎవరిని కూడా ఇంకా ఊహించుకోలేమో అనే రేంజ్లో ఒక క్యారెక్టర్ అనేది అంత ఇంపాక్ట్ చూపించింది, అంత అద్భుతంగా నటించారు. సో మరి సమంత గారు కూడా ఇందులో పాత్ర వహించారు, అందరికీ తెలిసిందే. సో ఇందులో నటించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటన కనబరిచి ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేశారు. సో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఖచ్చితంగా చూడాల్సిందే, నెక్స్ట్ సీజన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ చిరంజీవి గారికి ఏం సంబంధం అంటే ఈ యొక్క మనోజ్ బాజ్పేయి గారి పాత్ర ఏదైతే ఉందో ముందుగా రాజన్ డీకే గారు ఇద్దరు కూడా చిరంజీవి గారిని సంప్రదించడం జరిగింది ఈ పాత్ర కోసం. బట్ చిరంజీవి గారు ఎట్లా అంటే ఇందులో ఇద్దరు పిల్లల తండ్రిగా ఈ యొక్క క్యారెక్టర్ ఉంటుంది, దాన్ని నేను చేయడం వల్ల అందరూ యాక్సెప్ట్ చేస్తారో లేదో అసలు పండుతుందో లేదో అని చెప్పేసి ఒక డౌట్తోని చిరంజీవి గారు నేను చేయను అని చెప్పేసి చెప్పారంట. అయినప్పటికీ కూడా రాజన్ డీకే గారు లేదు ఓకే ఆ పాత్రని ఏదైతే పిల్లలు ఉన్నారో ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరిని తీసేస్తామని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ ఎందుకో ఇంకా అది పట్టాలు ఎక్కలేకపోయింది, చిరంజీవి గారు చేయలేకపోయారు. సో ఆ తర్వాత రాజన్ డీకే ఇద్దరు కూడా ఎవరిని క్యారెక్టర్కి ఒప్పించాలి, ఎవరైతే సెట్ అవుతారని చెప్పేసి బాగా ఆలోచించి సో ఆఖరికి మనోజ్ బాజ్పేయి గారిని సంప్రదించడం జరిగింది. సో అప్పుడు ఆయనతోని మాట్లాడినప్పుడు ఆయన కూడా ముందుగా వద్దన్నారు, ఇందులో మితిమీరినటువంటి రొమాన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి, సో నేను చెయ్యను అని చెప్పేసి చెప్పారట. సో అప్పుడు ఇక్కడ రాజన్ డీకే ఇద్దరు కూడా కన్విన్స్ చేశారు, మీరు ఒక్కసారి రండి, వచ్చి చూసి స్క్రిప్ట్ అంతా కూడా వినండి, అప్పుడు మీకు ఏమనిపిస్తుందో చెప్పండి అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు ఆయన వచ్చి స్క్రిప్ట్ అంతా కూడా విన్న తర్వాత ఓకే అలాంటిది ఏది కూడా లేదు అని చెప్పేసి తెలుసుకొని ఓకే నేను చేస్తాను అని చెప్పేసి అనుకున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు వాళ్ళ భార్య కూడా వద్దు అని చెప్పారంట. అంటే ఇలాంటి నీకు సినిమాలు చేస్తున్నప్పుడు వెబ్ సిరీస్లో చేసి ఎందుకు కెరీర్ని నాశనం చేసుకుంటావు అని చెప్పేసి అన్నప్పుడు తను మాత్రం వినకుండా వెబ్ సిరీస్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఆ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్ని చూసి ఇంకా ఫ్యామిలీ సభ్యులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే అప్పుడు మేము వద్దని చెప్పాము, సో ఖచ్చితంగా మా నిర్ణయం తప్పైంది, నువ్వు ఏదైతే ఒపీనియన్ చేసుకున్నావో చేద్దామని చెప్పేసి నువ్వే కరెక్ట్గా ఆలోచించావు, చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది అండ్ వెబ్ సిరీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకోవడం. సో ఈ విధంగా నెగిటివిటీతో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క వెబ్ సిరీస్ అనేవి అంటే ముందుగా రాజన్ డీకే ఇద్దరు కూడా దీని ఒక సినిమా స్క్రిప్ట్గా అనుకున్నారంట, సినిమా కోసమే రాసుకున్నారు. బట్ ఎందుకు అది పట్టాలు తప్పి అటు ఇటు పోయి మొత్తానికి వెబ్ సిరీస్ అయితే వచ్చింది. బట్ ఇక్కడ అద్భుతమైనటువంటి రెస్పాన్స్. సో ఇప్పుడు థర్డ్ సీజన్ కూడా స్టార్ట్ అవబోతుంది, అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చూద్దాం అని చెప్పేసి. సో ఈ క్రమంలోనే చిరంజీవి గారు అద్భుతమైనటువంటి ఒక పాత్రని మిస్ చేసుకున్నారు. ఒకవేళ చేసుంటే చాలా బాగుండేది, అటు సినిమాల వైపు కూడా ఏ సినిమా చేసినా కూడా అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇక్కడ చేసుంటే ఖచ్చితంగా మీకు ఇంకా మంచి పేరు అనేది వచ్చేది, మంచి గుర్తింపు అనేది మంచి ఫేమ్ అనేది వచ్చేది అని చెప్పేసి. అంటే ఆయనకు మించి ఇంకెవరు కూడా ఫేమ్ లేరు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా వాసండి చిరంజీవి గారు. ఆయన ఎన్నో సినిమాలు చేసి ఎన్నో రికార్డులు ఎన్నో సృష్టించినటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి విజయాలు కూడా చూసినటువంటి వ్యక్తి. బట్ ఈ సమయంలో ఇలాంటి సినిమాలు చేసినప్పుడు కొన్ని అంటే వెనకడుగు వేస్తున్నారు, ఎందుకో తెలియదు. మరి సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదా లేకపోతే అందులో ఉన్నటువంటి క్యారెక్టర్ వర్కౌట్ లేదా స్టోరీ వర్కౌట్ అవ్వట్లేదా ఏంటి అర్థం కావట్లేదు. కానీ ఒకవేళ ఇక్కడ మాత్రం చేసుంటే మనోజ్ బాజ్పేయి గారిని ఎంత అద్భుతంగా ఈ సినిమా ఎలివేట్ చేసింది, ఆ విధంగా మీరు కూడా అయ్యేవాళ్ళు అని చెప్పేసి చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు.